హాయ్ గైస్, నా పేరు కుమార్ గౌడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, నిన్న మనకి iOS 26. సో మీరు ఈ పాటికి వినే ఉంటారు అండ్ వీడియోస్ కూడా చాలా వచ్చేసాయి. ఐఫోన్, మ్యాక్బుక్ అండ్ యాపిల్ వాచ్, సో అన్నిటికి iOS నుంచి వర్షన్స్ అయితే మార్చేశారు. సో వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే, సో ఇయర్, సో లాస్ట్ 2 digits ఏ ఇయర్ అయితే ఉంటుందో, సో ఆ ఇయర్తో అయితే iOS కానీ, వాచ్ ఓఎస్ కానీ, మ్యాక్ ఓఎస్ కానీ అలా అయితే ఉండబోతుందని అయితే చెప్తున్నారు. అసలు అయితే iOS 19 అలా రావాల్సింది, బట్ దాన్ని కాస్త 26 చేశారు. సో ఇదైతే మనకి బీటా వర్షన్ స్టార్ట్ అయింది. సో డెవలపర్స్ బీటా, ఇది పబ్లిక్ బీటా కూడా కాదు, డెవలపర్స్ బీటా. సో ఇందులో చాలా బగ్స్ అయితే ఉంటాయి, బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ ఉంటాయి, చాలా వరకు ఉంటాయి. సో అందుకనే ఎవరు అయితే ఇన్స్టాల్ చేయకండి, పబ్లిక్ బీటాలో అయితే ఇన్స్టాల్ చేసుకోండి. కానీ ఇది డెవలపర్స్ బీటా. సో మనకి సెప్టెంబర్ అయితే మనకి న్యూ సిరీస్ లాంచ్ చేస్తారుగా, సో అప్పుడు పబ్లిక్ బీటా అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ వెంటనే మనకి పబ్లిక్ బీటా అవగానే మనకి వెంటనే అయితే వచ్చేస్తుంది. సో డెవలపర్స్ బీటా అయితే ప్రజెంట్ అయితే రన్ అవుతుంది. సో ఇందులో మనకి చాలా ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు, బట్ నేనైతే అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఎందుకంటే ఎక్కువ హ్యూజ్ చేంజెస్ ఏదైతే ఉందో, సో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మిగతావి అయితే చిన్న చిన్న చేంజెస్, సో ఆల్మోస్ట్ 30+ చేంజెస్ అయితే ఉన్నాయి. సో నేను అవన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయను. సో ఏదైతే iOS 18 మీద ఇప్పుడు ఇంకొంచెం బెటర్ అనిపించిందో కొత్తగా అప్డేట్ చేశారు, సో వాటి గురించి అయితే చెప్తాను. సో అందులో మనకి ఫస్ట్ వచ్చి కంప్లీట్ డిజైన్ అయితే చేంజ్ చేసేసారు. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే కొత్తగా iOS 26. సో మనకు వచ్చి డిజైన్ అయితే ఇలా అయితే ఉండబోతుంది. సో కంప్లీట్ గ్లాస్ డిజైన్ అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో మన కంప్లీట్ వాల్పేపర్ దగ్గర నుంచి అన్నిటికీ మనకి నోటిఫికేషన్ బార్ దగ్గర నుంచి సెట్టింగ్స్, సో కంప్లీట్ అయితే మనకి గ్లాస్ డిజైన్ అయితే ఉండబోతుంది. సో కంట్రోల్ ప్యానల్ కూడా మనకి ఇదే డిజైన్లో అయితే ఉండబోతుంది. పర్సనల్గా చాలామందికి కంట్రోల్ ప్యానల్ ఈ డిజైన్ అయితే నచ్చదు, బికాజ్ నాకు కూడా నచ్చలేదు. చూసే కొద్దీ అది మనకి ఆల్లాగా అయితే ఉంటుంది. సో అంత పర్ఫెక్ట్గా అయితే కనబడకుండా సమ్ బ్లర్ ఇష్యూ లాగా ఇలా అయితే ఉండబోతుంది. సో అదైతే నాకు నచ్చలేదు పర్సనల్గా. సో మేబీ నచ్చే వాళ్ళు ఉంటారు, సో నచ్చని వాళ్ళు కూడా అయితే ఉంటారు. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే కంట్రోల్ ప్యానల్ నచ్చలేదు. సో ఇది చాలామందికి నచ్చి ఉంటుంది. సో అలాగే ఉన్న వాళ్ళకి చాలామందికి నచ్చకుండా అయితే ఉంటుంది. సో అది మీరైతే నోటీస్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి వీళ్ళు ఐకాన్స్, సో కంప్లీట్ ఐకాన్స్ కూడా అయితే వీళ్ళు చేంజ్ చేయడానికి అయితే చూశారు. సో ఇదివరకు iOSలో అయితే మనకి ఈ ఆప్షన్ అయితే ఉండదు. సో ఇప్పుడు మనకైతే వీళ్ళు చాలా ఆప్షన్స్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ క్లియర్ అనే ఆప్షన్ అయితే ఇచ్చారు. సో మనకి పాత iOSలో అయితే మనకి ఇలా క్లియర్ అనే ఆప్షన్ అయితే ఉండదు. సో ఇప్పుడు మనకి క్లియర్ అనే ఆప్షన్ ఇచ్చారు. సో మీరు డార్క్ కావాలనుకుంటే డార్క్, క్లియర్ కావాలనుకుంటే క్లియర్, అలా అయితే మనం పెట్టుకోవచ్చు. సో క్లియర్ అనే ఆప్షన్ ఏంటంటే మనకి మొత్తం ఇది ట్రాన్స్పరెంట్ అయిపోతుంది ఐకాన్స్ అన్నీ. సో ఇక్కడ మీరు చూసారు అనుకుంటే ఐకాన్స్ మొత్తం ట్రాన్స్పరెంట్ అయితే అయిపోయింది. సో ఈ క్లియర్ అనే ఆప్షన్లో మనకి ఇలా ట్రాన్స్పరెంట్ అయితే అవుతుంది. సో డార్క్ ఇవన్నీ ఇంకా మనకి ప్రీవియస్గా ఉన్నవే, బట్ క్లియర్ అనే ఆప్షన్లో అయితే మనకి ఐకాన్స్ మొత్తం ఇలా ట్రాన్స్పరెంట్గా అయితే అయిపోతుంది. సో ఇది ఒక చేంజ్ అని అయితే చెప్పచ్చు. సో ఇది కూడా కొంచెం నాకు హార్డ్గా అనిపించింది, బికాజ్ ఎందుకంటే మనం ఈ iOSకి వేల వాల్పేపర్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఏదైతే మనం మన ఫొటోస్ ఇలాంటి వాల్పేపర్స్గా పెట్టినప్పుడు కొంచెం హార్డ్ అయితే అనిపిస్తుంది. సో ఈ ఐకాన్, క్లియర్ అనే ఐకాన్ కొంచెం హార్డ్ అనిపించింది. నాకు డార్కే బాగుంది. సో మీరు డార్క్ పెట్టుకుంటే చుట్టూ వైట్ లైన్లో అయితే బాగుంటుంది. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చిందే. సో మీకు 3D ఫినిష్ ఇవ్వాలని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే ప్రతి ఐకాన్ చుట్టూ ఒక వైట్ లైన్ లాగా అయితే ఇచ్చారు. సో దాన్ని మీరు కొంచెం ఫోను అటు ఇటు టిల్ట్ చేస్తున్నప్పుడు మనకు ఆ వైట్ లైన్ అయితే జరుగుతూ, సో మనకైతే అది బాగుంటుంది. సో క్లియర్ ఐకాన్స్ ఉన్నప్పుడు ఇదైతే నాకు నచ్చలేదు. అదే మీరు డార్క్ ఐకాన్స్ పెట్టుకున్నారు అనుకోండి, ఈ 3D ఫినిష్, ఈ చుట్టూ వైట్ లైన్ అనేది అయితే చాలా బాగా హైలైట్ అవుతుంది. సో అందుకనే నాకు క్లియర్ కన్నా డార్క్ ఐకాన్స్ అయితే నచ్చాయి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ మేజర్గా నాకు ఫోన్ యాప్. సో కంప్లీట్గా మనకు ఈ ఫోన్ ఇంటర్ఫియర్ మొత్తం అయితే మార్చేశారు. సో కంప్లీట్ మనకి iOS 26 మొత్తం iOS 26 కాదు, వాచ్ ఓఎస్కి వెళ్ళినా, మీరు మ్యాక్ ఓఎస్కి వెళ్ళినా, ఐప్యాడ్ ఓఎస్కి వెళ్ళినా, సో దేనికి వెళ్ళినా మీకు గ్లాస్ ఫినిష్ అయితే కనపడుతుంది. సో ప్రతి దానికి ఈ ఇయర్ మొత్తం ఇంకా 2026 నెక్స్ట్ 2027 వచ్చేదాకా మీకు కంప్లీట్ అయితే ఈ ఫినిష్లోనే అయితే ఉంటుంది. ఈ ఐకాన్స్ ఇవన్నీ మీరు ఇదొక మీరు మైండ్ పెట్టుకోండి. అండ్ థీమ్ కూడా ఇలాగైతే ఉంటుంది, మీరు థీమ్ చేంజ్ చేసుకోవడానికి అయితే ఉండదు. సో ఇదే థీమ్తో అయితే మీరు మెయింటైన్ చేయాలి. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి ఈ డైల్ ప్యాడ్. సో కంప్లీట్గా మీరు చూసుకున్నారు అనుకోండి మొత్తం అయితే చేంజ్ చేసేసారు. ఇక్కడ మీరు గమనించారు అనుకోండి, ఇదివరకు మనకి సెర్చ్ బటన్ పైన అయితే ఉండేది. సో బట్ ఇప్పుడు వీళ్ళు చేంజ్ చేసి సెర్చ్ బటన్ అయితే మనకి కిందకైతే తీసుకొచ్చారు. సో కెమెరాలో మీరు ఏదైనా కాంటాక్ట్స్ ఇవన్నీ మీరు చూసుకున్నారు అనుకోండి, కింద నుంచి అయితే మీరైతే సెర్చ్
చేసేయచ్చు. సో అక్కడికి మీరు క్లిక్ చేస్తే మీకు మొత్తం అయితే కనబడుతుంది. అండ్ ఇది కాక డైల్ ప్యాడ్ అండ్ కాంటాక్ట్స్ మొత్తం అయితే వీళ్ళు డిఫరెంట్గా గ్లాస్ ఫినిష్లో అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేశారు. సో కంప్లీట్ మీకు కాంటాక్ట్ కూడా అయితే ఇప్పుడు ఇలా ఉంటుంది. సో మీరు ఇదే గమనించారనుకోండి, కాంటాక్ట్లోకి వెళ్ళారనుకోండి, మనకి ఫినిష్ అయితే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూసారంటే కంప్లీట్ గ్లాస్ ఫినిష్ లాగా అయితే ఇచ్చారు. దీన్ని సేమ్ ఇదే చూస్తే మనకి వివో వాల్ పేపర్ అయితే ఉంటుంది. సో సిమిలర్ నాకు అదే వాల్ పేపర్ చూసినట్టు అనిపించింది. సో కంప్లీట్. బట్ ఇందులో డ్రాబ్యాక్ ఏంటంటే మీరు కాంటాక్ట్కి ఏదైనా ఫోటో పెట్టుకున్నారనుకోండి ఆడ్గా అయితే అనిపిస్తుంది. సో ఎవరైతే మీరు కాంటాక్ట్స్కి ఫొటోస్ పెడతారుగా, సో అప్పుడు కొంచెం ఆడ్ అనిపిస్తుంది. మీరు ఆ ఫొటోస్ అయితే తీసేసి పేరుతో ఉంచితే మనకు చూడటానికి కొంచెం క్లాసీ ఫినిష్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్, మీరు ఎవరికైనా కాల్ చేసినప్పుడు ఇందులో నాకు ఒక డిసడ్వాంటేజ్ అనిపించింది. సో నార్మల్గా మనకి యాపిల్లో కాల్ చేస్తే మొత్తం మనకి బ్లాక్ లాగా అయితే ఉండి, మనం ఏదైతే స్పీకర్లో ఇప్పుడు స్పీకర్లోకి వెళ్ళామనుకో, ఏదైతే మనం బటన్ ట్యాప్ చేసామో అది వైట్ కలర్లోకి అయితే మారుతుంది. సో ఈజీగా మనకి అది ఆన్లో ఉంది లేదు అని మనకైతే చూడడానికి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గానే మొత్తం వీళ్ళు వైట్లోకి అయితే చేసేసారు. సో ఇప్పుడు మీరు స్పీకర్లోకి పెట్టాలనుకోండి, స్పీకర్ టైప్ చేస్తే అది బ్లాక్ అవుతుంది. సో ఇది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది, కొంచెం ఆడ్గా అయితే ఉంది. సో మొత్తం బ్లాక్ ఉంచి మనం ట్యాప్ చేసినప్పుడు వైట్ అయితే బాగుండేది. సో చేంజెస్ ఇది కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. సో ఇది నచ్చే వాళ్ళు ఉంటారు, బట్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇది కూడా నచ్చలేదు. బట్ కంప్లీట్ డైల్ కాంటాక్ట్స్ దగ్గర నుంచి డైల్ ప్యాడ్ అన్నీ అయితే చేంజ్ అయితే చేసేసారు. మొత్తం ఇంటర్ఫేస్ అయితే చేంజ్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి వాల్ పేపర్. సో మనకి ఇదివరకు తెలిసిందే, మనకి iOSలో వాల్ పేపర్స్ ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ క్లాక్ అయితే ఇదంతా మారుతుంది. సో ఇదంతా అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ క్లాక్ స్టైల్ అనేది కాస్త పెద్దదైతే చేశారు. సో ఇది ఆటోమేటిక్గా అయితే మనం రీసైజ్ అయితే చేసుకోవచ్చు. మనం పెద్ద క్లాక్ సైజ్ నుంచి మనం చిన్న క్లాక్, ఈ కస్టమైజేషన్స్లో ఇవి మనం అయితే రీసైజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా మనం ఫోటో కూడా ఏదైనా యాడ్ చేసాం అనుకోండి, ఆ ఫోటో తగ్గట్టు క్లాక్ అయితే దాని అంతటి అదే రీసైజ్ అయితే అవుతుంది. సో ప్రీవియస్గా ఈ రీసైజ్ అనే ఆప్షన్ అయితే మనకైతే లేదు. సో అది అలాగే ఉంటుంది క్లాక్. సో మనం ఫోటో డెప్త్ ఎఫెక్ట్ వల్ల ఫ్రంట్ బ్యాక్గ్రౌండ్లో పెట్టడం లేదా ఫ్రంట్ పెట్టడం, సో ఇదే కానీ మనకి క్లాక్ యొక్క రీసైజ్ అయితే ఉండదు. సో ఇప్పుడైతే కంప్లీట్ క్లాక్ మనం ఫోటో పెట్టిన దాన్ని బట్టి రీసైజ్ అయితే అవుతుంది. అండ్ ఇందులో మనకి డెప్త్ ఎఫెక్ట్ లాగా అయితే ఉంది. సో మనం ఏదైనా ఫోటో తీసి ఇది 3D ఫినిష్లో అయితే మనం అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, మనం ఏదైనా ఫోటో పెట్టి దాన్ని 3D ఫినిష్లో అయితే మనం అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నాకేంటంటే ఇది మనకి పిక్సెల్ ఫోన్లో ఆల్రెడీ ఆప్షన్ అయితే ఇప్పుడు వచ్చింది. ప్రీవియస్గా నా దగ్గర పిక్సెల్ 6 ఉండేది. సో అప్పుడు ఈ ఆప్షన్ అయితే నేను పిక్సెల్లో అయితే చూశాను. సో అది ఈజీగా అయితే అప్పుడే తీసుకొచ్చింది. సో దాన్ని వీళ్ళు అయితే తీసుకొచ్చారు. ఇందులో ఏంటంటే ఇంకొంచెం డెప్త్ ఎఫెక్ట్ అయితే 3D ఫినిష్ ఇంకొంచెం మరీ డీప్గా అయితే ఇచ్చారు. సో పిక్సెల్ అప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు జస్ట్ కొంచెం అటు ఇటు కదిలితే తెలిసేది అంతే, అంతకు మించి అయితే అంత హ్యూజ్ డిఫరెన్స్ అంత హ్యూజ్గా అయితే కనిపించేది కాదు. మీరు గమనించవచ్చు ఆ డెప్త్ ఎఫెక్ట్ అది, బట్ అంత పెద్దగా అయితే ఉండదు. సో స్లైట్గా అయితే కనబడుతూ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే వీళ్ళు కంప్లీట్ 3D ఫినిష్లోకి అయితే తీసుకొచ్చారు. సో నాకు సిమిలర్ పిక్సెలే అనిపించింది, సేమ్ ఫ్యూచర్, బట్ కొంచెం డెవలప్ చేసి అయితే తీసుకొచ్చారని అయితే ఉంది. బట్ యాస్టీస్ ఇదే ఫ్యూచర్ మనకి పిక్సెల్లో అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి కెమెరా. సో మీరు కెమెరా చూసారు అనుకోండి, కెమెరా లోగో కూడా అయితే వీళ్ళు కంప్లీట్ డిఫరెంట్ అయితే చేశారు. సో ఇది వరకు ఉన్న లోగో లాగా లేదు. సో కంప్లీట్ లోగో అయితే చేంజ్ అయితే ఉంది. అండ్ కెమెరా కూడా మనకి కంప్లీట్ ఇంటర్ఫేస్ మొత్తం మారిపోయింది. సో ఇది వరకు ఉన్న కెమెరా ఇంటర్ఫేస్ లాగా అయితే ఇప్పుడైతే లేదు, కంప్లీట్ ఇంటర్ఫేస్ మారిపోయి ఇది కూడా మనకి గ్లాస్ ఫినిష్ ఇలా అయితే వచ్చింది. సో ఇంటర్ఫేస్ కూడా మీరు కింద నుంచి ఈజీగా ప్రతిదానికి టాగిల్ అయిపోవడానికి, స్విచ్ అయిపోవడానికి మనం స్లైడ్ చేసుకుంటూ ఇలా అంటే కంప్లీట్ స్విచ్ అయిపోతుంది. సో ఆ విధంగా అయితే తీసుకొచ్చారు. కెమెరా ఇంటర్ఫేస్ కూడా కంప్లీట్గా అయితే చేంజ్ చేసేసారు. ఇంకా ఫైనల్గా నాకు ఇంకో బెస్ట్ అప్డేట్ ఏమనిపించింది అంటే బ్యాటరీ. సో మనకి ఇది వరకు బ్యాటరీ హెల్త్ ఎంత అని అయితే చూపించేది. సో ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఛార్జ్ ఎంతసేపు పెట్టావు, ఎంత పర్సెంటేజ్ వరకు పెట్టావు, సో ఇది కూడా అయితే డీటెయిల్గా అయితే చెప్తుంది. అండ్ మీరు ఏదైనా ఛార్జింగ్ పెట్టారనుకోండి, రైట్ నో ఇప్పుడు ఏదైనా మనం ఛార్జింగ్ పెడితే 80%కి ఎంత అవుతుంది, 95% కావడానికి ఎంత టైం తీసుకుంటుంది, ఇది కూడా అయితే అక్కడే అయితే డీటెయిల్గా అయితే చెప్పేస్తుంది. అండ్ ఈవెన్ లాక్ స్క్రీన్లో కూడా అయితే మనకి ఛార్జ్ ఎంతసేపు తీసుకుంటుంది ఇది కూడా అయితే చెప్తుంది. సో ఈ ఛార్జ్ ఎంతసేపు తీసుకునేది ఇది వరకు ఆండ్రాయిడ్లో అయితే ఎప్పటి నుంచో అయితే ఈ ఫ్యూచర్ ఉంది. బట్ దీనికి వీళ్ళు ఇంటర్ఫేస్ కొంచెం మార్చి చూడడానికి బాగుండేలాగా అయితే చేంజెస్ అయితే తీసుకొచ్చి లాక్ స్క్రీన్ మీద కూడా అయితే కాస్త డిఫరెంట్గా ఉండేలాగా కంప్లీట్ ఇంటర్ఫేస్ అయితే మార్చారు. చూడడానికి యూఐ మొత్తం మార్చి అయితే పెట్టారు. బట్ ఫ్యూచర్ అయితే మనకి ఎప్పటి నుంచో ఉన్న ఆండ్రాయిడ్లో ఫ్యూచరే. సో మనకు తెలిసిందే యాపిల్
5-6 ఇయర్స్ బ్యాక్ ఆండ్రాయిడ్ తీసుకొచ్చిన ఫీచర్స్ని దాన్ని వీళ్ళు ఇంటర్ఫేస్ కొంచెం అటు ఇటు చేంజెస్ చేసి తీసుకొస్తారు. సో ఆ విధంగా అయితే ఉంది, కానీ అంత కొత్త ఇన్నోవేషన్ కాదు, బట్ చూడడానికి అయితే బాగుంది. సో ఇది గైస్ నాకు మేజర్గా iOS 26 అనిపించింది. సో ఇప్పుడైతే మనకి యాపిల్ iOS 26 అయితే ఎలా ఉండబోతుంది, సో చూద్దాం. మనం అయితే అఫీషియల్ వర్షన్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. సో డెవలపర్స్ బీటాలోకి అయితే ఎవరైనా వెళ్ళకండి. సో బికాజ్ లాట్స్ ఆఫ్ బగ్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. సో మీకు 2 ఫోన్లు ఉన్నాయి, ఐఫోన్ అనేది మీ సెకండరీ ఫోన్, ఎక్కువ యూస్ చేయరు అనుకున్న వాళ్ళు డెవలపర్ బీటాలోకి అయితే వెళ్ళిపోండి. సో నాదైతే ప్రైమరీ ఫోన్ ఐఫోనే. సో అందుకనే అయితే నేను డెవలపర్ బీటాలోకి అయితే వెళ్ళలేదు. సో నేను యూట్యూబ్ సోర్స్లో వీడియోస్ అయితే తీసి సో నేను అదైతే మీకు ఇక్కడ చేసి చూపించాను. బట్ జెన్యున్గా అయితే నాది ప్రైమరీ ఫోన్ ఐఫోనే కాబట్టి సో నేను డెవలపర్స్ బీటాలోకి అయితే వెళ్ళలేదు. లాట్ ఆఫ్ బగ్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. సో ఇబ్బంది అయిపోతుంది యూస్ చేయడానికి. సో అందుకనే సెకండరీ మొబైల్ ఉన్నోళ్ళు మాత్రమే డెవలపర్ బీటాలోకి అయితే వెళ్ళండి. సో ఇది గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పెట్టే నేను వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో సీ యూ గైస్, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోలో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.